ఈ సింహవాహనాన్ని చూస్తుంటే నాకు మహా అవతారమైనటువంటి ఉగ్ర నరసింహ స్వామి వారు గుర్తుకొస్తున్నారండి. స్వామివారి అవతారాలలో అటువంటి మహోత్కృష్టమైన వికృత అవతారం, అతి భీకరమైన ఉగ్ర రూపాన్ని మునుపెప్పుడు మనం చూడలేదు, ఇక మీదట చూడబోము. అంత గొప్ప ఉగ్ర రూపాన్ని స్వామివారు పొందారు. ఆ సమయంలో మొత్తం 14 భువనాలు సైతం ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి. కన్న బిడ్డను ఎవరైనా నిష్కారణంగా హింసిస్తే ఒక తండ్రికి ఎలా విపరీతమైన కోపం వచ్చి ఆవేశం కట్టలు తెంచుకుంటుందో, అలా తన భక్తుడైన తన బిడ్డ భక్త ప్రహ్లాదును రక్షించుకోవడానికి అటువంటి భీకరమైన వికృత అవతారాన్ని స్వామివారు స్వీకరించారు. స్తంభం నుంచి వస్తూనే ఉగ్ర రూపం, చివరికి హిరణ్యకశిపుడిని చంపినా కూడా ఆ ఉగ్రం తగ్గలేదు. అంటే స్వామివారు అంతటి ప్రేమను ప్రహ్లాదుడి పైన చూపిస్తున్నారండి. 3 దేవతలు ప్రార్థించిన తగ్గని ఆ కోపం, ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చిన ఆ కోపం చివరికి ప్రహ్లాదుడి వాక్కులతోనే స్వామివారు శాంతించారు. అంటే